మా తెలుగుదేశం పార్టీ 4 గ్రామాల కుటుంబ సభ్యులకి, పెద్దలకి, పత్రికా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఇక్కడ కలుసుకోవడానికి ప్రధాన కారణం పెద్దలందరూ చెప్పారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి సన్నాహకాల్లో భాగంగా ఈరోజు విడవలూరు మండలంలో ఇక్కడ కలుసుకోవడం జరిగింది. నిన్నే శాసనసభ్యుల వారు మన విడవలూరు మండలం మొత్తానికి మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు. మహానాడుకి ఏ విధంగా మనం సన్నద్ధం కావాలి, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గారు మనకి సలహాలు సూచనలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మన విడవలూరు మండలంలో పెద్దలందరి సహకారంతో ఒక 4 ప్రెస్ మీట్లు నిర్వహించుకొని 2 రూట్లు ఉన్నాయి మన విడవలూరు మండలంలో. ఈ రూట్లో ఒక 2, అవతల రూట్లో ఒక 2 ప్రెస్ మీట్లు ఒక 3-4 రోజుల వ్యవధిలో పెట్టుకొని 20వ తారీఖు లోపు ఈ 4 ప్రెస్ మీట్లు నిర్వహించుకొని మన గ్రామాల్లోకి వెళ్ళి నాయకులందరినీ చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ మహాయజ్ఞంలా చేపట్టే ఈ మహానాడుని ఘన విజయం చేకూర్చాలని మన శాసనసభ్యుల వారికి, ప్రశాంతమ్మ గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని మన విడవలూరు మండలం తరఫున మన పెద్ద నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళ సీనియర్ల సహకారంతో మేము కూడా ముందుకెళ్ళి గ్రామాల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేకూర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం మనకి ఇచ్చిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ప్రీతం నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా సీనియర్ నాయకులు, కొత్త నాయకులు అయితే జూనియర్ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా చేసి మన ప్రశాంతమ్మకి మంచి పేరు తీసుకొచ్చి మొన్నే పాలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా ప్రశాంతమ్మని ఎన్నుకోవడం జరిగింది. ఈ మహానాడు ద్వారా ఘన విజయం సాధించడం ద్వారా ప్రశాంతమ్మని మరో మెట్టు మనం ముందుకు తీసుకెళ్లి మంత్రి పదవిలో చూడాలనేది మన కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆశ. అది కూడా నెరవేరద్దని, ఈ మహానాడు ఘన విజయం ద్వారా మనకు ఆ కోరిక కూడా తీరద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పటికి ఏర్పడి 44 సంవత్సరాలు అయితే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మొట్టమొదటి మహానాడు మొదటిసారిగా పెట్టుకుంటున్నాం. అందులో నెల్లూరు జిల్లాలో పెట్టే మహానాడు మన కోవూరు నియోజకవర్గంలో పెట్టుకోవటం, అది ఒక ప్రతి కార్యకర్తకి, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక సంతోషకరమైన రోజు ఇది. దానికి మామూలుగా అయితే మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండుగ రోజు. హిందువులైతే సంక్రాంతి పండుగ, సంక్రాంతి, భోగి, కనుమ అనే 3 రోజులు జరుపుకున్నట్టు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ మహానాడిని జరుపుకుంటారు. అదేవిధంగా క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్, ముస్లిమ్స్ అయితే రంజాన్, వాళ్ళు ఎంత పవిత్రంగా పండుగని జరుపుకుంటారో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మహానాడు అనేది ఒక పండుగ. రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒక వేదిక దగ్గరికి చేరుకొని అందరూ కలుసుకొని ఒక సంబరంగా, ఒక పండుగగా చేసుకునేటటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలో జరుపుకునే దానికి అవకాశం కల్పించినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, ముఖ్యంగా మన ప్రీతమ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన గడ్డ మీద, మన ఇంట్లో ఈరోజు పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. మనమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని, మన ఎమ్మెల్యే గారు మనకి ఏదైతే ఈ బాధ్యత మన మీద పెడుతున్నారో ఇది మనం విజయవంతం చేయాలి. ప్రతి అణువు ఈ రోజు నుంచే, నేనైతే 3 రోజుల నుంచి అదే పనిలో అక్కడే పనిచేస్తా ఉన్నాను. నా వీలున్న సమయం అంతా అక్కడే కేటాయిస్తున్నాం. అందరూ కూడా, ప్రతి ఒక్కరం కూడా మహానాడు వేదిక వద్దకు వెళ్ళి మనం ఎంత చేస్తే అంత పని అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా పెద్ద కార్యక్రమం, పెద్ద సభది. ఆ సభని నిర్వర్తించాలంటే ఇప్పుడు రాష్ట్ర కమిటీలు వేస్తున్నారు. వాళ్ళ నేతృత్వంలో కూడా మనందరం కూడా ఎంత చేసినా ఉంటుంది. నేను గతంలో ఇది 7వ మహానాడు, 8వ మహానాడు అనుకుంటా. మొత్తం మీద ప్రతి మహానాడికి నేను హాజరవుతున్నా. అక్కడ ప్రతినిధిగా హాజరైన అందరం కూడా మన కోవూరు నియోజకవర్గ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరం ముందుకెళ్ళి ఈ సభని విజయవంతం చేసి మన ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు దగ్గర మంచి పేరు తీసుకొని వచ్చే దానికోసంగా మనమంతా ఏ చిన్న లోటు కూడా, ఒక వాటర్ బాటిల్ నాకు అందలేదు అని కోవూరు నియోజకవర్గం జరిగే మహానాడులో ఏ కార్యకర్త అనకుండా ప్రతి కార్యక్రమాన్ని మా భుజస్కంధాల మీద వేసుకొని ఖచ్చితంగా పనిచేస్తాం. అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటాం. గ్రామాన నాయకులందరం కలిసి వెళ్ళి ఈ మహానాడు ఆవశ్యకతను అక్కడ ఉన్న నాయకులకి, కార్యకర్తలకి, స్థానిక ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈరోజు కోవూరులో జరుగుతున్నటువంటి మహానాడు
ఏంది, దాని ప్రాముఖ్యత ఏంది, దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అనేటటువంటి ప్రణాళికలతో చర్చించి అందరం కలిసి ముందుకెళ్తాం. ఈ మహానాడుని మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడులు ఎక్కడా జరగని విధంగా ఇక మీదట కూడా కోవూరు నియోజకవర్గంలో జరిగినటువంటి మహానాడు ఇక మీదట కూడా జరగని విధంగా ఒక చారిత్రాత్మకంగా దాన్ని సభని విజయవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మహానాడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, దాంట్లో తీర్మానాలు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి తీర్మానాలు అక్కడ ప్రవేశపెట్టి అవి ఆమోదించుకొని మళ్ళీ వచ్చే మహానాడు కల్లా ఆ తీర్మానాలన్నీ అమలు చేసే విధంగా ఒక కార్యాచరణతో ముందుకెళ్లే ఉద్దేశమే ఈ మహానాడు. ముందుగా నందమూరి తారక రామారావు గారు ఈ మహానాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పటికి కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం ఈ మహానాడుని తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు జరిగే మహానాడు మనకి ముఖ్యం కాబట్టి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం పోయి ఏ పని అడిగినా ఇది కాదు, ఏ కార్యకర్త ఒక సామాన్య కార్యకర్త వెళ్ళినా కూడా ఇది కాదు అని మనకి ఈ 2 సంవత్సరాల్లో ఆమె శక్తి వంచన లేకుండా మనకు పనిచేస్తున్నారు. ఈ రోజు మన బాధ్యత వచ్చింది. మన ఎమ్మెల్యే గారు ఆ సభని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఆమె మీద ఉంటుంది. మన నియోజకవర్గంలో జరిగినప్పుడు దానికి మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఆ సభని బాబు గారి దగ్గర ఈ సభని విజయవంతం చేశారని ఆ లక్షలాది మందిలో చెప్పే విధంగా మనం అందరం కష్టపడి పనిచేద్దాం. ఖచ్చితంగా ఈ రోజు గ్రామాల్లో రేపటి నుంచే అందరం నాయకులందరం మాట్లాడుకొని ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి, వంశీ, చైతన్య అన్న అందరి సహకారాలు తీసుకొని ప్రతి గ్రామంలో కూర్చొని చర్చించి ఈ సభని ఎట్ట తీసుకెళ్లాలా, ఎట్ట విజయవంతం చేయాలా, మనం ఏ విధంగా ముందుకెళ్లాలా అనే కార్యాచరణతో ముందుకెళ్ళి ఈ సభనైతే విజయవంతం చేస్తాము. ఇంకొకటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా శ్రీధర్ అన్నకి చైతన్య వంశన్నకి అందరికి చెప్తా ఉన్నా, మన కోవూరు నియోజకవర్గంలో ఒక సభ జరిగే 27, 28, 29 జరగద్ది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఈ దృష్టికి తీసుకెళ్లి మనం ప్రతి గ్రామంలో కూడా అలంకరణ చేయాలి. ప్రతి గ్రామం మారుమూల కూడా జెండాలు, తోరణాలతో గ్రామాన్ని అలంకరించి ఆ వాతావరణాన్ని ప్రతి గ్రామంలో వచ్చే విధంగా మీరు సహకరిస్తారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మాకు కావాల్సిన మెటీరియల్ కానీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని సుందరంగా పసుపుమయమయ్యే విధంగా కోవూరు నియోజకవర్గం మొత్తం ఒక సభ జరిగే దగ్గరే కాదు, కోవూరు నియోజకవర్గం మారుమూల సైతం పసుపుమయమైపోయే విధంగా అందరం కలిసి పనిచేద్దాము. ఖచ్చితంగా ఈ రోజు నుంచి, ఈ గంట నుంచి, ఈ నిమిషం నుంచి మహానాడు విజయవంతానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ శపథం చేసి ముందుకు వస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చైతన్యవంతమైన కార్యకర్తలు అందరూ ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే దాన్ని విజయవంతం అయ్యేదాకా నిద్రపోయినటువంటి కార్యకర్తలు కోవూరు నియోజకవర్గంలో ఉన్నారు. అందరి సహకారంతో ఈ సభ ఖచ్చితంగా దిగ్విజయంగా కోవూరు నియోజకవర్గంలో జరిగే సభ అని ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకునే విధంగా మేము కష్టపడి విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ముందుగా కోవూరు నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కోవూరు నియోజకవర్గంలో 2026 మహానాడు తెలుగుదేశం పార్టీ పండగగా చేసుకున్న మహానాడు కోవూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కార్యకర్తలని, నాయకులను, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయించడం కోసంగా పనిచేస్తున్నటువంటి మా శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పౌరుట్ బ్యూరో సభ్యులు, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ నుంచి పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతాం. 27, 28, 29 తేదీల్లో కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సజ్జలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు, తొలిసారిగా నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరగబోయేటువంటి మొట్టమొదటి మహానాడు. ఈ మహానాడుని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయడం కోసంగా నెల్లూరు జిల్లాలో ఎంచుకోవడం ఒకటైతే
నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఇఫ్తాన్ కిసాన్ సెంటర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో నిర్వహిస్తే పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సభని అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోవాలని నమ్మకంతో బాధ్యతను అప్పచెప్పినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకు వచ్చారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసంగా మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మా బాధ్యతను స్వీకరిస్తూ మా శాసనసభ్యులు చెప్పిన విధంగా కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులను, అదేవిధంగా కుటుంబ సాధికారిక సభ్యులను, బూత్ కన్వీనర్లను, కో కన్వీనర్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, జిల్లా పార్టీలో పనిచేసే నాయకులు, జిల్లా పార్టీ అనుబంధ సంఘాలు, రాష్ట్ర కమిటీలు, అదేవిధంగా సాగునీటి సంఘాల అధ్యక్షులు, పంచాయతీ సర్పంచులు, మాజీ సర్పంచులు కావచ్చు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శులు, వీళ్ళందరినీ ఒక్కసారి మనం దిగమితం చేసుకుంటూ గ్రామాల వారిగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని ఆహ్వానిస్తూ విడవలూరు మండలంలో ఉన్నటువంటి 15 పంచాయతీలను ప్రతి గ్రామంకి మండల కమిటీగా అందరూ వెళ్ళి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం చేసి 27-28 జరగబడిన మహానాడులో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం మాదిరిగా, ఒక పండుగ వాతావరణం మాదిరిగా ఈ సభని విజయవంతం చేయడం కోసంగా మా శాసనసభ్యులు చేస్తున్నటువంటి కృషికి విడవలూరు మండల తెలుగుదేశం పార్టీగా మా వంతు సహాయ సంఘం అందించడం కోసంగా విడవలూరు మండలంలో 4 ప్రెస్ మీట్స్ పెట్టబోతా ఉన్నాం. తొలి సమావేశంలో నిర్వహించాం. రాబోయేటువంటి 2-3 రోజుల నుంచి మండలంలో ఉన్నటువంటి అందరూ నాయకులందరూ కలిసి 15 పంచాయతీలు తిరుగుతాం. 15 పంచాయతీల నుంచి ప్రజలని, నాయకుల్ని, కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ, ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి ఆహ్వానిస్తాం. ఈ సభను విజయవంతం చేయడంలో విడవలూరు మండలం నుంచి పూర్తి స్థాయి బాధ్యతలో అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని మహానాడుని జయప్రదం చేసి మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ పార్టీని పూర్తిగా నిర్వహిస్తామని తెలియజేస్తూ, అందుకోసం ఈ రోజు నుంచే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక కంగారుదారుడై పనిచేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మహానాడు ఒక ప్రతిష్టాత్మకమైన అంశం. మహానాడు నిర్వహించడం ద్వారా ఇఫ్కో కిసాన్ సెజ్ యొక్క ప్రాధాన్యతని ఒక రకంగా రాష్ట్రం మొత్తం మీద తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇఫ్కో కిసాన్ సెజ్ లో మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేకమైన పరిశ్రమను ఆ ప్రాంతానికి తీసుకొచ్చారు. కోవూరు నియోజకవర్గ యువత ఉపాధి అవకాశాల కోసంగా మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు అనేక రకాల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక పక్కన సంక్షేమం జరుగుతూ ఉంది. సూపర్ 6 పథకాలు ఏదైతే చెప్పారో ఈ సూపర్ 6 పథకాలు ఒకటొకటిగా ఇప్పటికే 90% పూర్తి చేయడం జరిగింది. సంక్షేమం అమరావతి, పోలవరం, క్వార్టర్ వ్యాలీ, గూగుల్, నిన్న కాకుండా లోకేష్ గారి ఆలోచన విధానంతో క్యారియర్, ఏసీ కంపెనీలు, గతంలో వచ్చినటువంటి కియా కంపెనీలు, శ్రీ సిజరీ, ఇఫ్కో కిసాన్ సెజ్, రామాయపట్నం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, ఈ రకమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమం, ఇవి 2 కళ్ళుగా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీ మరింత సమాయత్తమై రాబోయే రోజుల్లో భవిష్యత్తు అమరావతి నిర్మాణం కోసంగా, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మాణం కోసం సాగే ఒక మహాయజ్ఞంలో ఈ మహానాడు 26లో జరగబోయే మహానాడు ముందు, 26 జరిగిన మహానాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్న విధంగా ఒక చరిత్ర సృష్టించబోతా ఉన్నాం. ఈ చరిత్ర సృష్టించడంలో, ఈ మహాయజ్ఞంలో, ఈ మహానాడులో మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన విధానంతో మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క మహానాడు విజయవంతం చేస్తాం తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కోవూరు నియోజకవర్గానికి కల్పించినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలంకరించిన నాయకులకు నమస్కారాలు. ముందుగా గౌరవనీయులు శాసనసభ్యులు మా కోవూరు ఎమ్మెల్యే గారైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క గారు మరియు టీటీడీ బోర్డు సభ్యులు మరియు పోలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క ఆదేశాల మేరకు ఈరోజు నా తమ్ముడు సేదర్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు విడవలూరు మండలంలో ప్రెస్ మీట్ నిర్వహించాము. ముఖ్యంగా
ఈ మహానాడు అనేది విజయనగరంలో మా పెద్దలు మా చంద్రబాబు నాయుడు మా అబ్బాయి లోకేష్ అబ్బాయి అక్కడ నిర్ణయించారు. అక్కడ ఎందువల్ల అనివార్యం వల్ల ఆగింది. దానిని నెల్లూరు జిల్లాకు పంపించారు. ఆ పంపించడంలో నెల్లూరు జిల్లాకి పంపడం వాళ్ళకి కొంత సంతోషం కలిగింది. తరువాత మా అక్క కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ అక్కకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని చేసిన తర్వాత ఇంకా మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ అబ్బాయికి ఇంకా హ్యాపీ జరిగింది. కరెక్ట్గా ఎవరి చేతిలోకి మహానాడు వెళ్ళాలో వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఈరోజు మా అక్క రేత్రి బౌలు కష్టపడి ఆమె 18 గంటలు చంద్రబాబు నాయుడు పనిచేస్తే మా అక్క 15 గంటలు పనిచేసి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానానికి తీసుకొని వెళ్ళొద్దని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఒకసారి నేను మా అక్క కందరపాడులో 10 గంటలప్పుడు కార్యక్రమం చేస్తుంటే 10 గంటలకి ఆపదాం అక్క అంటే ఆపేదానికి లేదు నాన్న, ఇంకొక 10 ఓట్లు సంపాదించుకుందామనే అంత వర్కరు మా అక్క. ఆమె ఇంకా వాళ్ళ ఈ 3 కుప్పం, మంగళగిరి, కోవూరులో తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు మా అక్క జెండా ఎగరుతుంది. ఆమెకి ఇక ఎదురే లేదు. ఆ ఉన్న రోజులు ఆమె మాకు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు. సమావేశం పెట్టామంటే అందరికీ మన మండల ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఇది పెట్టాలని చెప్పి అనుకున్నాం నాయకులందరూ. రేపు 15వ తేదీ లోపల ఏదైనా పనులు ఉంటే అందరూ చూసుకోండి. 15 నుంచి ప్రతి ఊర్లో ప్రతి ఒక్క నాయకులు అందరం కలిసి మనం 2 సార్లు అయినా వేసుకుంటుంది. అందరికీ మళ్ళీ కదిలిచ్చి ఇంకా ఈ 14 రోజులు ఊర్ల మీదనే గ్రామాల్లో ఉండి మనం చైతన్యం చేద్దాం. ఇది ఒక మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలంటే మనకి మంచి పేరు వస్తుంది. మన కోవూరు నియోజకవర్గంలో ఉండే మన నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది. ఎక్కడికి ఏ ఊరికి పోయినా కూడా అబ్బా మీరు బాగా చేశారా మీ కోవూరులో అనే ఒక పటుత్వం రావాలి మనకి. దీని మీద మనం కృషి చేసి సైనికుల మాదిరిగా పనిచేయాలని కోరుకుంటూ ప్రసన్నమ్మ గారికి మనకి ఏమిటి ప్రభావితంలో వచ్చింది. అందరూ కష్టపడి ప్రతి గ్రామం నాయకులు ప్రజలు అందరూ తీసుకొని కృషి చేసి మంచి 7 మండలం 5 మండలాలు 20 మండలం ఎక్కువ జనం సాధించాలని మేము అందరం కోరుకుంటున్నాము. అందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేసుకొని ఈ మహానాడిని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. 28 మహానాడిని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మేము ఈ అవకాశం మన ప్రశాంత్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారాలతో అందరూ దిగ్విజయం చేయాలి.